హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈ విజ్ఞానం. నేను మీకు ముందుగా చెప్పినట్టుగా పోటీ పరీక్షలకు సంబంధించి ఒక వీడియోని చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నూతన రాష్ట్రంగా ఏర్పడిన విషయమై ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ ఫార్మేషన్ యాక్ట్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 గురించి మరియు నూతన ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు, తీర ప్రాంతం, జిల్లాలు మరియు ఇతర అంశాలపై ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ ఫార్మేషన్ యాక్ట్ 1974. ఈ చట్టంలో జిల్లాల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వరూపము, భౌగోళిక పరిస్థితులలో మార్పు లేదా మెరుగైన ప్రయోజనాల దృష్ట్యా జిల్లాల సరిహద్దులు కలిగి ఉన్న ప్రాంతాల పరిపాలన, అభివృద్ధి మరియు జిల్లాలకు అనుసంధానించబడిన విషయాలపై సమగ్ర వివరణ ఇవ్వబడినది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014. ఈ చట్టాన్ని సాధారణంగా తెలంగాణ చట్టం అని పిలుస్తారు. ఇది తెలంగాణ ఉద్యమం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ మరియు అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా విభజించిన భారత పార్లమెంటు చట్టం. ఈ చట్టం రెండు రాష్ట్రాల సరిహద్దులను నిర్వచించింది, ఆస్తులు మరియు అప్పులను ఎలా విభజించాలో నిర్ణయించింది మరియు కొత్త తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదును శాశ్వత రాజధానిగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక రాజధాని హోదాను నిర్దేశించింది. ఇప్పుడు నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భౌగోళిక స్వరూపం చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది నూతన ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక స్వరూపంతో కూడిన ఒక చిత్రపటం, మ్యాప్. సో మొత్తం 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారు, విభజించబడింది. ఇందులో మొదటి నుంచి చూస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి సీతారామరాజు మరియు పార్వతీపురం మన్యం జిల్లాలు. ఇక్కడ నూతన ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన జిల్లాల 26కు గాను కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఎల్జిడి కోడ్లను మీకు చూపించడమైనది. ఈ నూతన ఆంధ్రప్రదేశ్లో 3 రీజియన్స్గా విభజించడం జరిగినది. అందులో ఒకటి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ. ఉత్తరాంధ్రలో 6 జిల్లాలు ఉన్నాయి. అందులో మొదటిగా అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం. రెండవది కోస్తాంధ్రలో 12 జిల్లాలు ఉన్నాయి. బాపట్ల, కోనసీమ, ఈస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు మరియు వెస్ట్ గోదావరి. మూడవది రాయలసీమ. ఇందులో 8 జిల్లాలు: అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్ఆర్ అంటే కడప, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి మరియు తిరుపతి. 26 జిల్లాలుగా మార్పు చెందిన తర్వాత ఒక్కొక్క జిల్లాకు ప్రధాన అంటే హెడ్ క్వార్టర్స్ వివరాలు మీకు ఇక్కడ చూపించడం జరిగినది. మొదటగా చూస్తే శ్రీకాకుళంకి శ్రీకాకుళం, అదే కాకినాడకి కాకినాడ,
ఏలూరుకి ఏలూరు, అలా శ్రీ బాలాజీకి తిరుపతి. ఇతర ముఖ్యమైన అంశాలు: నూతన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అధికారికంగా పరిపాలన ప్రారంభమైనది ఏప్రిల్ 4, 2014. అదేవిధంగా జిల్లాల సరిహద్దులు, జిల్లాల పేర్లలో మార్పులు, జిల్లాల విభజన, జిల్లాల సంఖ్యను పెంచుట, కలుపుకొనుట మొదలగు అంశములపై రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 పార్ట్ 2లో సెక్షన్ 11లో ప్రత్యేకంగా ప్రస్తావించబడినది. లోక్సభలో న్యూ ఆంధ్రాకు కేటాయించిన మొత్తం సీట్లు 25. అదేవిధంగా రాజ్యసభలో ఆంధ్రాకు కేటాయించిన మొత్తం సీట్లు 11. మన రాష్ట్ర రాజధాని అమరావతి, ప్రధాన భాష తెలుగు, మొదటి గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్, మొదటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, జనాభా 5,27,87,000. ఇది 2021 సెన్సస్ ప్రకారం. మొత్తం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణం 1,60,205 చదరపు కిలోమీటర్లు. ఇప్పుడు విస్తీర్ణం వారీగా అతిపెద్ద జిల్లాలు ఏంటి, విస్తీర్ణం వారీగా చిన్న జిల్లాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. విస్తీర్ణం వారీగా అతిపెద్ద జిల్లాలు 4 ఉన్నాయి ప్రధానంగా. అందులో మొదటిది ప్రకాశం 14,332 చదరపు కిలోమీటర్లు. రెండవది అల్లూరి సీతారామరాజు 12,251 చదరపు కిలోమీటర్లు. మూడవది వైఎస్ఆర్ అంటే కడప జిల్లా 11,228 చదరపు కిలోమీటర్లు. నాలుగవది నెల్లూరు అంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 10,441 చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణ వారీగా ఉన్న చిన్న జిల్లాలు: మొదటి స్థానంలో విశాఖపట్నం అంటే 1,048 చదరపు కిలోమీటర్లు. రెండవ స్థానంలో కోనసీమ 2,083 చదరపు కిలోమీటర్లు. మూడవ స్థానంలో వెస్ట్ గోదావరి 2,178 చదరపు కిలోమీటర్లు. నాలుగవది గుంటూరు జిల్లా. అత్యధిక జనాభా ఉన్న జిల్లాలు పరిశీలించినట్లయితే నెల్లూరు అంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో అంటే 24,69,000 జనాభాతో ఉన్నది. రెండవ స్థానంలో ప్రకాశం 22,88,000. మూడవ స్థానంలో కర్నూలు 22,71,000. అత్యల్ప జనాభా ఉన్న జిల్లాలు 2 ఉన్నాయి. అవి అల్లూరి సీతారామరాజు మరియు మన్యం జిల్లాలు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా అత్యధిక మండలాలు కలిగిన జిల్లాలు 4 చెప్పవచ్చు. అందులో ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ మరియు తిరుపతి. అదేవిధంగా అత్యల్ప మండలాలు కలిగిన జిల్లాలు 2 ఉన్నాయి. అందులో విశాఖపట్నం, పార్వతీపురం. ఇందులో అల్లూరి సీతారామరాజు మరియు పార్వతీపురం మన్యం జిల్లాలను ప్రత్యేకంగా గిరిజన జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగినది. జిల్లాల చుట్టూ సముద్రం కానీ మరి ఏ ఇతర రాష్ట్రం కానీ సరిహద్దుగా లేకుండా కేవలం ఆ రాష్ట్రంలోని పక్క జిల్లాల మధ్యలో ఉన్న జిల్లాను భూ పరివేష్టిత జిల్లాగా పరిగణించబడుతుంది. గతంలో కేవలం ఒక కడప మాత్రమే ఉండేది, అంటే ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లా. ఇప్పుడు మరో 2 జిల్లాలు కలుపుకొని మొత్తం 3 జిల్లాలు ఏర్పడ్డాయి. వాటి వివరములు: వైఎస్ఆర్ అంటే కడప జిల్లా. ఈ వైఎస్ఆర్ కడప జిల్లా చుట్టూ ఈ వైఎస్ఆర్ జిల్లాని భూ పరివేషిత జిల్లా కూడా అనవచ్చు. ఎట్లా అంటే ఈ కడప జిల్లా చుట్టూ ఒక 6 జిల్లాలు సరిహద్దుగా ఉన్నాయి. అందులో నెల్లూరు, ప్రకాశం, నంద్యాల, అనంతపురము, శ్రీ సత్యసాయి మరియు అన్నమయ్య. రెండవది గుంటూరు. ఈ గుంటూరు
4 జిల్లాల సరిహద్దులో ఉంది. అంటే బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్ మరియు కృష్ణా. మూడవది తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు మరియు కాకినాడ సరిహద్దులుగా ఉన్నాయి. కాబట్టి వీటిని భూ పరివేష్టిత జిల్లాలుగా పరిగణించబడుతుంది. భౌగోళిక సరిహద్దులు. మన ఆంధ్రప్రదేశ్కు తూర్పున బంగాళాఖాతం, దక్షిణమున తమిళనాడు, నైరుతి కర్ణాటక, పడమర తెలంగాణ, ఉత్తరం ఛత్తీస్గఢ్ మరియు ఒడిశా. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాలలో 7 జిల్లాలకు వ్యక్తుల పేర్ల మీద నామకరణం చేయడం జరిగినది. అవి ఏంటంటే, గతంలో అయితే కడప జిల్లా ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లాగా మార్పు చెందింది. తర్వాత 2022 జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత 4 జిల్లాలు వ్యక్తుల పేర్ల మీద కలవు. అవి ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి, అల్లూరి సీతారామరాజు మరియు అన్నమయ్య. ఈ విధంగా నూతన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీ చట్టం కింద చాలా అంశాలు పరిగణనలోకి తీసుకొని చట్టాలు మరియు యాక్ట్స్ మరియు వివిధ అంశాలపై కూడా చాలా ప్రశ్నలు రావచ్చు. ప్రధానంగా ఇప్పుడు నేను చూపించినవి ప్రధాన అంశాలుగా పరిగణించుకొని మీరు ఈ ప్రవేశ పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం కష్టపడితే తప్పకుండా విజయం మీదే అని భావించడం అయినది. కాబట్టి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేస్తారని భావిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.